Hello everyone, నేను డాక్టర్ హరీష్, క్యాన్సర్ సర్జన్ అండ్ రోబోటిక్ సర్జన్. టుడే విల్ టాక్ అబౌట్ వాట్ ఈస్ మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ అండ్ ఓపెన్ సర్జరీ. మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ అంటే లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ ఆర్ రోబోటిక్ సర్జరీని మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ అంటాం. ఓపెన్ సర్జరీ అనేది కన్వెన్షనల్ సర్జరీ అంటే. రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కన్వెన్షనల్ ఆర్ ఓపెన్ సర్జరీలో ఇన్సిషన్ అంటే కోత అనేది చాలా పెద్దగా ఉంటుంది. లాప్రోస్కోపిక్ ఆర్ రోబోటిక్ అంటే ఏంటంటే ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ లో ఇన్సిషన్స్, సర్జరీకి మనం పెట్టే స్కిన్ మీద ఇన్సిషన్స్ చాలా చిన్నగా ఉంటాయి. యూజువలీ 1 సెంటీమీటర్ కన్నా చిన్న కట్స్ పెడతాం. దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ అండి. రోబోటిక్ సర్జరీ అయినా, ఓపెన్ సర్జరీ అయినా, లాప్రోస్కోపిక్ సర్జరీ అయినా లోపల మనం చేసే సర్జరీ మాత్రం సేమ్ ఉంటుంది. కన్వెన్షనల్ సర్జరీ అనేది హెస్ బీన్ ద గోల్డ్ స్టాండర్డ్. లాస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి కన్వెన్షనల్ గా ఓపెన్ సర్జరీనే చేస్తున్నాం. ఓపెన్ సర్జరీ తర్వాత వచ్చిన అడ్వాన్స్మెంట్ లాప్రోస్కోపిక్ సర్జరీ. లాప్రోస్కోపిక్ సర్జరీలో మనం లాంగ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతాం, అంటే ఇవి రిజిడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వీటితో మనం సేమ్ సర్జరీ చేస్తాం. రోబోటిక్ సర్జరీ అనేది లేటెస్ట్ టెక్నాలజీ. లాస్ట్ 20 to 25 ఇయర్స్ నుంచి బాగా పాపులరైజ్ అయిన రీసెంట్ అడ్వాన్స్మెంట్ అండ్ మోస్ట్ ప్రిసైజ్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇస్ రోబోటిక్ సర్జరీ. సో రోబోటిక్ అయినా, లాప్రోస్కోపిక్ అయినా, ఓపెన్ సర్జరీ అయినా మనం చేసే సర్జరీ లోపల ఒకటే ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి మనం వెళ్ళాలంటే వీ కెన్ టేక్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. అది కార్ అయి ఉండొచ్చు, బస్ అయి ఉండొచ్చు, ట్రైన్ అయి ఉండొచ్చు, ఫ్లైట్ అయి ఉండొచ్చు. ఆ జర్నీ మనకి ఎంత సౌకర్యంగా ఉండాలి అనేది మనం ఏ విధానంగా ప్రయాణిస్తామో ఆ వెహికల్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మీద ఉంటుంది. అలానే మనం ఏ మోడ్ ఆఫ్ సర్జరీ చేస్తామో దాన్ని బట్టి ఆ కంఫర్ట్ ఆఫ్ రికవరీ ఉంటుంది. కానీ ఇప్పుడు అన్నిటికీ మనం రోబోటిక్ సర్జరీనే చేయాలా, లాప్రోస్కోపికే చేయాలా ఆర్ ఓపెన్ చేయాలా అన్నది అలా డిఫైన్డ్ గా ఉండదు. మనకి ఏ సర్జరీ అనేది మనం చేస్తామో ఆ ట్యూమర్ ఎంత పెద్దగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లార్జ్ ఓవేరియన్ మాస్ ఉంది, అది 15 to 20 సెంటీమీటర్స్. ఓవేరియన్ మాస్ అంటే గర్భసంచి పక్కన ఉన్న గడ్డ, అండాశయాలు అంటాం. ఆ గడ్డ చాలా పెద్దగా ఉన్నప్పుడు మనం మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ చేయలేం. అంటే అడ్వాన్స్ డిసీజెస్ ఉన్నప్పుడు మనకి మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ పనికిరాదు. సో మీకు ఏ సర్జరీ కరెక్ట్ అనేది మీ క్యాన్సర్ ఎక్స్పర్ట్ కానీ రోబోటిక్ సర్జన్ కానీ చెప్పగలరు. లాప్రోస్కోపిక్ మరియు రోబోటిక్ సర్జరీకి కొన్ని ముఖ్య డిఫరెన్సెస్ ఉన్నాయి, మెయిన్ డిఫరెన్సెస్. అవి ఏంటంటే లాప్రోస్కోపిక్ సర్జరీలో మనం రిజిడ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతాం, అంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ స్ట్రైట్ గా ఉంటాయి, అవి లోపల టిప్ దగ్గర మూవ్మెంట్ ఉండదు. రోబోటిక్ సర్జరీ అనేది మన చేతులతో మనం ఒక పని చేస్తే ఎలా మూవ్మెంట్స్ ఉంటుందో ఆ చేతుల రిస్ట్ మూవ్మెంట్స్ అనేది పేషెంట్ కడుపులో ఆ ఇన్స్ట్రుమెంట్స్ చేస్తాయి అన్నమాట. సో డెక్స్టెరిటీ అంటాం మనం దాన్ని ఇంగ్లీష్లో. అంటే మనం చేతి కదలికలు ఎంత బాగా చేయగలుగుతామో లోపల ఇన్స్ట్రుమెంట్స్ కూడా అంత కదలిక చేయగలుగుతాయి. సో డెక్స్టెరిటీ ఇస్ దేర్, మోర్ ప్రెసిషన్. దీనివల్ల ఏమవుతుందంటే యాక్యురసీ ఆఫ్ సర్జరీ చాలా పెరుగుతుంది. మ్యాగ్నిఫైడ్ విజన్, మనం రోబోటిక్ సర్జరీలో ఏం చూస్తామంటే అది 10 times మోర్ మ్యాగ్నిఫైడ్ విజన్ ఉంటుంది దెన్ లాప్రోస్కోపిక్ సర్జరీ. నెక్స్ట్ ఈస్ 3D లెన్సెస్ అన్నది. 3D విజన్ లో మనకి చిత్రం చాలా బాగా కనిపిస్తుంది. సో 3D విజన్ ఇస్ మచ్ మోర్ accurate, precise, and surgery is much better. Thank you.